కూడా ఉంది అని చెప్పి న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రివ్యూ పిటిషన్ సిటీ పోలీసులు వేయబోతున్నారని కూడా సమాచారం అందుతుంది. అయితే బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మధ్యంతర బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు, కానీ మధ్యంతర బెయిల్ రద్దవబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ గణేష్, చెప్పండి. మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్, ఎందుకంటే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలోన రేవతి అనే మహిళ వివాహిత మృతి చెందింది. ఆమె కుమారుడు దాదాపుగా ఒక 13 రోజులుగా ఆసుపత్రిలోన చికిత్స పొందుతున్నాడు. అంటే ఆసుపత్రిలోన ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇప్పుడు మృత్యుతో పోరాడుతున్నాడు. అంటే టోటల్గా జరుగుతున్న దాంట్లోన అల్లు అర్జున్కి బెయిల్, ఆయనకి జైలు 18 మంది దాంట్లోన రిమాండ్ వేయడానికి దాదాపు 11వ ముద్దాయిగా ఉన్నాడు. ఆయన తీసుకెళ్లారు. తర్వాత నాంపల్లి కోర్టులో ఆయనకు సంబంధించిన కేసు నడిచింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అంటే ఇక్కడ వరకు ఆ కేసు చాలా ఉత్కంఠగా నడిచింది. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఆ రోజు ఉదయం నుంచి పోలీసులు తీసుకెళ్లడం దగ్గర నుంచి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, కింది కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకి జైలు శిక్ష ఖచ్చితంగా ఉంటుందనేది 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కానీ ఇంతలోనే అంటే పూర్తిగా ఆ గడిచిన మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అత్యవసరంగా. కానీ లంచ్ మోషన్ 12 గంటల నుంచి 2 గంటల లోపల జరగాల్సింది. సాయంత్రం వరకు లంచ్ మోషన్ పిటిషన్ నడిచింది. దానిపైన ఇంట్రీమ్ బెయిల్, ఏదైతే మధ్యంతరంగా కూడా ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టులో మూవ్ చేశారు. బెయిల్ వచ్చింది. కానీ ఏదైతే బెయిల్కి సంబంధించిన ఆ కోర్టు జైలుకి సంబంధించిన ఆ పిటిషన్ వాళ్ళకి ఆ పత్రాలన్నీ వెళ్లాల్సిన దాంట్లో కొంత ఆలస్యం జరగడంతో ఆయన ఆ రోజు రాత్రంతా ఉండి ఉదయం పూట రిలీజ్ అయ్యారు. అంటే ఇక్కడ వరకు జరిగిన దానిపైన పూర్తిగా అనేక మంది నిరసన వ్యక్తం చేశారు. అంటే ఇంత తక్కువ సమయంలో, అంటే ఒక కేసులో ఆ రోజు ఉదయం అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నాంపల్లి కోర్టుకి తరలించిన తర్వాత కోర్టులోన ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత అప్పటికప్పుడు హైకోర్టులో ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ వేయడం ఏంటి, ఆయనకి బెయిల్ మంజూరు కావడం ఏంటి, జైలుకి కొంత ఏదో ఇన్ టైంలో వెళ్ళలేకపోతే సరిపోయింది కాబట్టి, లేకపోతే ఆయన అప్పటికప్పుడే బయటకు వచ్చే పరిస్థితులు అనేవి ఖచ్చితంగా ఉండేవి. అంటే ఇక్కడే సామాన్యుడికి ఒక న్యాయం, సెలబ్రిటీకి ఒక న్యాయం అనేది సోషల్ మీడియా కాదు అనేక మంది ఇదే ప్రశ్న సంధించారు. అంటే ఒక సామాన్యుడి విషయంలో నిజంగా ఆ రోజు ఉదయం అరెస్ట్ అయితే మధ్యాహ్నం ఒక కింది స్థాయి కోర్టు ఆయనకి రిమాండ్ విధిస్తే అప్పటికప్పుడు ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ అనేది లంచ్ మోషన్లో మూవ్ అయ్యే అవకాశం ఉందనేది న్యాయ నిపుణులతో సైతం దీన్ని ప్రశ్నించారు. మరోవైపు ఇప్పటివరకు ఆ కేసులో 18 మంది ముద్దాయిలు అనుకుంటూ 11వ ముద్దాయిగా A11గా అల్లు అర్జున్ పెట్టారు. అల్లు అర్జున్ పెట్టిన తర్వాత ఆయన ఇప్పటివరకు కూడా స్క్వాష్ పిటిషన్ వేశారు. అంటే బెయిల్కి సంబంధించిన తనని నాట్ టు అరెస్ట్ అని కానీ, లేకపోతే తనను అరెస్ట్ చేయొద్దన్న పిటిషన్ కానీ ఎక్కడా కూడా ఆయన వేసుకోలేదు. కానీ ఈ కేసు తనకు సంబంధం లేదు, అంటే జరిగిన తొక్కిసలాటకు కావచ్చు, లేకపోతే మిగతా అంశాలకు తనకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి తన్ని ఈ కేసు నుంచి మినహాయించాలని స్క్వాష్ పిటిషన్ మాత్రమే ఆయన హైకోర్టులో దాఖలు చేశారు. అంటే స్క్వాష్ పిటిషన్ ఇంకా విచారణలో ఉండగానే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆకస్మికంగా ఇంట్రీమ్ బెయిల్ కోసం హైకోర్టులో ఎలా మూవ్ చేశారనేది ఇప్పుడు న్యాయ నిపుణులకి అతిపెద్ద సవాల్గా ఆ రోజున నిలిచిన తర్వాత దానికి ఇప్పుడు అనేక తర్జన భర్జన జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన ఆ రోజు 12 గంటల్లో మొత్తం అరెస్టు, రిమాండు, తర్వాత ఇంట్రీమ్ బెయిల్, తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు అనేది 12 గంటల పాటు ఒక చక్రం తిరిగినట్టుగా వచ్చింది. అంటే సినిమాల్లో మనం చూస్తున్న ఘటనలాగా 2.5 గంటల సినిమాలో 3 గంటల సినిమాల్లోనూ ఒక హీరోకి సంబంధించిన కేసు, తర్వాత జైలు, బయటికి రావడం, బెయిల్స్ అన్నీ ఒకసారి జరిగిపోతాయి. అలాగా అల్లు అర్జున్ ఏదైతే ఈ కేసు ఉందో సంధ్యా థియేటర్ కేసుకు సంబంధించి 12 గంటల్లో మొత్తం జరిగిపోయింది. దీనిపైన ఇప్పటికే అనేక చర్చలు జరిగినాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన హడావిడిని చాలా వరకు సోషల్ మీడియా కాదు బయట సమాజం అంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంటే ఏం సాధించారని, అల్లు అర్జున్ ఏం సాధించారో ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అనేక మంది సెలబ్రిటీలు, అంటే చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, లేకపోతే సురేఖ వాళ్ళ మేనత్త కావచ్చు, వీళ్ళందరికీ కుటుంబ సమస్య కాబట్టి కుటుంబంలో ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి సానుభూతి ఉంటుంది. ఆ సానుభూతి తర్వాత వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పరామర్శించడం కావచ్చు, తనకు జరిగిన విషయాన్ని తెలుసుకోవడం కావచ్చు, ఇలాగన్నీ జరుగుతాయి ఒక కుటుంబంలో ఎక్కడైనా జరగాల్సిన అంశాలు. కానీ మిగతా సెలబ్రిటీలు, హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా మొత్తం ఓన్లీ పుష్ప 2 సినిమాకి సంబంధించి యూనిటే కాకుండా మొత్తం అందరూ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించడం అనేది చాలా వరకు అనేక చోట్ల విమర్శలకు దారితీసింది, ఒక ఆక్షేపణీయంగా మారింది. ఎందుకంటే ఒకవైపు ఒక కుటుంబం పూర్తిగా ఒక వ్యక్తిని నష్టపోయింది. రేవతి అనే వ్యక్తి అల్లు అభిమానిగా ఆ రోజు మొదటి షో బెనిఫిట్ షో చూద్దామని వెళ్తే
అక్కడ ఉండే తొక్కిసలాట్లో అటు అభిమానులు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, అవి గెంటి వేయడం వల్ల కింద పడిపోవడం వల్ల ఈ ఘటన జరిగింది అనేది పూర్తిగా చెప్పిన తర్వాత ఆ కుటుంబంలో రేవతి అనేది ఆమె పూర్తిగా మరణించిన తర్వాత ఆ కుటుంబం అనాథగా మిగిలింది. ఎందుకంటే భాస్కర్ ఆ పిల్లల్ని, ఒక చిన్న పాప, తర్వాత మృత్యుతో పోరాడుతున్న శ్రీతేజ హాస్పిటల్లో దాదాపుగా 13 రోజులుగా కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇంత జరిగిన తర్వాత ఇంత విషాదం ఒక కుటుంబం ఆ పక్కన ఉంటే కేవలం 12 గంటల్లో హైకోర్టు నుంచి ఇంటరీం బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్కి అక్కడ జరుగుతున్న పరామర్శలు కావచ్చు, ఆయన పట్ల సానుభూతి కావచ్చు, ఒక ప్రచారం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం సొసైటీ అంతా దీనిపైన ఒక చర్చ అవదీసింది. ఎందుకంటే ఇంత నష్టపోయిన కుటుంబానికి ఏమాత్రం పరామర్శ లేదు, వాళ్ళకి కేవలం డబ్బులు ఏదో ఒక 25 లక్షలు సహాయం చేస్తామని చెప్తున్నారు. అంటే 25 లక్షలు = ఒక రేవతి మరణంలాగా చూసే పరిస్థితి ఆ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే దీన్ని ప్రత్యేకంగా సొసైటీ అంతా అబ్జర్వ్ చేసింది, దీనిపైన ఒక నిరసన వ్యక్తం చేసింది. అనేక మంది న్యాయ నిపుణులు దీనిపైన చర్చలు చేశారు. ఈ చర్చల్లోన ఇలాంటి ఇంటరీం బెయిల్ను తమ ఇప్పటికి కూడా చూడలేదు. ఎందుకంటే చాలా వరకు డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ చట్టం వేరు, న్యాయం జరిగే తీరు వేరు అనేది ఒక విశ్లేషణ అయితే చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్న తర్వాత కూడా ఇలాగా ఇంటరీం బెయిల్ రూపంలో తీసుకురావడాన్ని వాళ్ళు తప్పుపట్టారు. ఒక సామాన్యుడికి ఇలాంటి న్యాయం జరుగుతుందనేది కూడా ఒక ప్రశ్నించారు. అయితే పోలీసులు ఆ రోజున అల్లు అర్జున్కి సంబంధించి ఆ సంజయ్ థియేటర్ రావడానికి అనుమతి కోరిన తర్వాత అనుమతి ఇవ్వకపోయిన తర్వాత కూడా ఆయన రావడం, ఒక ప్రదర్శన చేయడం, ఆ థియేటర్కు ఒక షో చేయడం కోసం ఆయన వెళ్ళిన తర్వాత ఈ తొక్కిసలాట జరిగింది. థియేటర్ యాజమాన్య వైఫల్యంతో పాటు ఖచ్చితంగా హీరో అల్లు అర్జున్ అంతమంది మార్బలంతో తన అభిమానులు చాలా మందితో అక్కడ తొక్కిసలాటకి కారణమయ్యాడని ప్రధానమైన కారణంగా 105 కేసు అనేది నమోదు చేశారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక హత్యకు కారకుడిగా మాత్రమే, అంటే ఆ హత్య జరగడానికి ఎంతో కొంత తన పాత్ర ఉందనేది ఇందులో పూర్తిగా నిరూపణ అయ్యే అంశం. ఇన్ని జరిగిన తర్వాత బెయిల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ ఇంటరీం బెయిల్ అనేది హైకోర్టులో వేసిన దాన్ని రద్దు చేసేది ఎలాగనేది. ఇప్పుడు ఖచ్చితంగా అటువైపే పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఆలోచనలో భాగంగా ఈ పిటిషన్ అంటే ఏదైతే ఇచ్చారో దీనిపైన రివ్యూ పిటిషన్ కోరే అవకాశాన్ని ఇప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎందుకంటే హైకోర్టులో వచ్చిన ఆ బెయిల్ పిటిషన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారు. దీనికి కూడా చిన్న ప్రాసెస్ నడుస్తోంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఏదైతే సిటీ పోలీసు ఉన్నారో సిటీ పోలీస్కి అటు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది, ప్రభుత్వం నుంచి అన్ని క్లియరెన్స్లు కూడా. ఎందుకంటే ఒకవైపు అనేక మంది సోషల్ మీడియా కావచ్చు, ఇతర బయట ఉండే సొసైటీ ప్రజలు కావచ్చు, ఆ రేవతి కుటుంబానికి అన్యాయం జరిగింది అనేది కూడా అనేక బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు సంబరాలు చేసుకుంటున్న అల్లు అర్జున్ కుటుంబాన్ని చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా బాధిత కుటుంబం వైపే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పిటిషన్కి ఏదైతే పోలీసులు అనుమతి కోరుతున్నారో దాన్ని ప్రభుత్వం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈ 2 రోజుల్లో కూడా ఏదైతే రివ్యూ పిటిషన్ కోరబోతున్నారు, మధ్యంతరంగా ఇచ్చిన ఈ ఇంటరీం హైకోర్టు బెయిల్ ఆర్డర్ని రద్దు చేయాలని హైదరాబాద్ పోలీసులు వెళ్ళబోతున్నారు. ఇది కానీ వెళ్తే ఖచ్చితంగా ఈ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అవుతుంది. అల్లు అర్జున్ తిరిగి జైలుకి తీసుకెళ్లే అవకాశము ఏ క్షణంలోనే జరిగే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే న్యాయ నిపుణులు అనేక మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజున ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారితే కానీ ఈ రోజున ఆ విధంగా బెయిల్ పిటిషన్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టం దాన్ని అమలు చేసుకోవాల్సిన తీరు న్యాయ రూపంలో వెళ్ళాలంటే అనేక మంది లాయర్లు ఉండాలి. ఒకవైపు అప్పటికప్పుడు ఇంటరీం పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఆ బెయిల్ ఆర్డర్లు అంటే లంచ్ మోషన్ ఉంది, 1 నుంచి 2 గంటలు జరగాల్సింది సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. అక్కడి నుంచి హైకోర్టు ఆదేశాలను తీసుకుని జైలుకి వెళ్ళడం, జైల్లో సబ్మిట్ చేయడం, ఆ రోజు ఉదయానికి 6 గంటల తర్వాత 1 నిమిషం కూడా ఆలస్యం లేకుండా వాళ్ళని విడుదల చేయడం అనేది చూస్తే ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు అనేక మంది న్యాయం నువ్వు ఎక్కడున్నావు